హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎగ్ బాయిలర్ యూజ్ చేసి మనం ఎగ్స్ని ఏ విధంగా కుక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మనం అమెజాన్ బేసిక్ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ అయితే కొనుగోలు అయితే చేస్తాం. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఇది మనకు 350 వాట్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు అన్బాక్సింగ్ వీడియో కావాలనుకుంటే ఓల్డ్ వీడియో ఉంటుంది, ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి ఓల్డ్ వీడియో అయితే చూడవచ్చు. సో మనకు లిడ్ క్యాప్ అనేది ఈ విధంగా ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అలాగే ఒక వాటర్ సంబంధించిన కప్ అయితే ఇచ్చారు. సో మనకు ఎగ్స్ పెట్టుకోవడానికి స్టాండ్ అండి, ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియల్. మనకు కింద అయితే ఒక స్టీల్ ప్లేట్ అయితే ఉంది, ఇది మనకు ఓపెన్ అయితే అవ్వదు, ఫిక్స్డ్. సో అలాగే దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఒకటి ఉంది. అలాగే దీనికి 1 మీటర్కి సంబంధించిన ఒక 2-వే పిన్ ప్లగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనం ముందుగా పవర్కి అయితే కనెక్ట్ చేయాలి. అలాగే ముందుగా దీంట్లో మనం వాటర్ని అయితే నింపుకోవాలి. ఈ గ్లాస్తో ఒక కప్పు వాటర్ అయితే ఫిల్ చేయండి. తర్వాత మనం స్టాండ్ అయితే ఈ విధంగా దీంట్లో అమర్చుకోండి. దీంట్లో మనం బౌలింగ్ సంబంధించిన ఎగ్స్ని అయితే అమర్చుకోవాలి. సో ఇక్కడ మనకు 7 ఎగ్స్ అయితే పెట్టుకుని స్పేస్ అయితే ఇచ్చారు. మీరు అట్ ఏ టైం 7 ఎగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎగ్ పెట్టే ముందు మనం వీటికి అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే మనకు ఎగ్ అనేది పగిలిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు 7 ఎగ్స్ అయితే పెట్టుకుని హోల్స్ పెట్టుకుని ఈ క్యాప్ పెట్టి కుక్ అయితే చేసుకోవాలి. ఓకే, ముందుగా మనం దీంట్లో ఉన్న ఎగ్స్ని అయితే నేను తగ్గిస్తాను, ఎందుకంటే మనకు ఎన్ని ఎగ్స్ అయితే పని లేదు. సో ప్రజెంట్ మనం 3 ఎగ్స్ని అయితే బౌలింగ్ అయితే చేద్దాం. సో 3 ఎగ్స్ని 3 ప్లేసెస్లో అమర్చుకోండి. ముందు ఎగ్కి పైన అయితే హోల్ అయితే పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఒక పిన్ అయితే ఉంది, దీంతో మనం దీన్ని హోల్ అయితే పెట్టుకోవచ్చు. మూడు ఎగ్స్కి మనం బౌలింగ్ అయితే చేద్దాం. సో క్యాప్తో క్లోజ్ అయితే చేసేయండి. పవర్ సాకెట్కి పవర్ కనెక్ట్ చేయండి. స్విచ్ ఆన్. అలాగే మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉంటుంది, దీన్ని కూడా మీరు ఆన్ అయితే చేసుకోవాలి. ఆఫ్ ఆన్. సో మనకు ఎగ్స్ అనేది బౌలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వాటర్ అనేది హీట్ అయిందండి, మొత్తం మనకు స్మోక్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు 2 హోల్స్ అయితే ఉన్నాయి, దీని ద్వారా టెంపరేచర్ ఏంటంటే బయటకు అయితే వెళ్తూ ఉంటుంది. ప్రజెంట్ మనకు ఎగ్స్ అయితే బౌల్ అవుతున్నాయి. సో ఈ బౌలింగ్ అనేది మీకు కంటిన్యూగా అయితే వీడియో అయితే వదిలేస్తున్నాను, ఎంత టైం పడుతుంది అన్నది మీరు చెక్ చేసుకుని ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే దీని యొక్క డిస్క్రిప్షన్లో అలాగే పిన్ అండ్ కామెంట్లో దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి మీరు కూడా పర్చేస్ అయితే చేయవచ్చు. ప్రజెంట్ ప్రైస్ 350 రూపీస్ అండి. సో మీకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్స్ అయినట్లయితే మీకు దీని ప్రైస్ అనేది 500 రూపీస్ వరకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కావాల్సిన వాళ్ళు ముందుగా దీన్ని పర్చేస్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు ఈ రెడ్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు దీంట్లో ఎగ్స్ అనేది కంప్లీట్గా బాయిలింగ్ అవనియో తర్వాత మనకు ఈ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా బాయిలర్ ఎగ్స్ ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ని యూజ్ చేసి మీరు ఎగ్స్ని బాయిలింగ్ అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఎలక్ట్రానిక్ కిచెన్కి సంబంధించిన గ్యాడ్జెట్ వీడియోస్ కావాలనుకుంటే మనకు సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్లో కుకింగ్కి సంబంధించిన గ్యాడ్జెట్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు ఇటువంటి ఎలక్ట్రానిక్ కుకింగ్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మీరు అక్కడ అన్బాక్సింగ్ వీడియోస్ వాటి యొక్క టిప్స్ గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. అలాగే రిపేరింగ్ వీడియోస్ కూడా మీకు ఆ ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు కుకింగ్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మనకి హోల్స్ ద్వారా ఆవిరి అనేది పైకి అయితే వస్తుంది. సో మనకు కింద బేస్ అనేది లైట్గా అయితే టెంపరేచర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు స్టీల్ గిన్నె అనేది కొంచెం టెంపరేచర్ అయితే ఎక్కువగానే ఉంది.
ఒకవేళ మీరు కొత్తగా ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా టెస్ట్ని యూజ్ చేసి స్టీల్ గిన్నె యొక్క పవర్ అనేది వస్తుందేమో చెక్ చేసుకోండి. లేదంటే మనకు ఒక్కొక్కటి గ్యాడ్జెట్ పవర్ సాక్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా టెస్ట్ చేసుకున్నారంటే మీకు పవర్ రాలేదు అంటే దీన్ని డైరెక్ట్గా మనం చేతితో అయితే టచ్ అయితే చేయవచ్చు. ఈ విధంగా టెస్ట్ని యూజ్ చేసి తప్పనిసరిగా దీని యొక్క స్టీల్ గిన్నె అయితే టెస్ట్ అయితే చేసుకోండి. అమెజాన్ బేసిక్స్ నుంచి ఎగ్ బాయిలర్ కిట్, దీని ప్రైస్ 350 రూపీస్ అండి. మనకు బాక్స్ పైన అయితే 650 రూపీస్ అయితే ఉంది. దీని మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 2023. దీని యొక్క వాటేజ్ చూసినట్లయితే మనకు 350 వాట్ మీద మనకు పనిచేస్తూ ఉంటుంది. అంటే 220 వోల్ట్స్ ఇచ్చినట్లయితే మనకు అవర్కి 350 వాట్ పవర్ కన్జంప్షన్ రేట్ అయితే దీనిది ఉందండి. అంటే మనకు మిక్సర్ గ్రైండ్ చూసినట్లయితే మనకు 500 వాటేజ్ అవుతూ పవర్ అయితే ఖర్చు అవుతుంది. ఇది 350 వాట్ అండి. మనకు అట్లీస్ట్ ఇది 7 మినిట్స్ టు 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. అంటే మనకు 7 మినిట్స్ యావరేజ్గా 10 మినిట్స్ చూసుకున్న 10 మినిట్స్కి మనకు ఒక 35 వాట్ అయితే పవర్ ఖర్చు అయితే అవుతుంది. ఈ విధంగా మనం తక్కువ వాటేజ్ ఉన్న గ్యాడ్జెట్స్ని యూజ్ చేసినట్లయితే మీకు కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది మనకు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ రెడ్ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి. సో అప్పటి వరకు దీన్ని ఈ విధంగా బాయిలింగ్ అయితే చేయాలి. వీడియో అనేది లెంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మీకు కంప్లీట్గా ఎలా ఉన్నది అలా మీకు రికార్డ్ అయితే చేస్తున్నాను. దీంట్లో స్కిప్ అయితే చేయకుండా రికార్డ్ చేయడం వల్ల వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకి స్విచ్ అనేది ఎప్పుడైతే కట్ అయిందో అప్పుడు మనం ఎగ్స్ అన్నీ కూడా బయటికి తీసుకోవచ్చు. అంతవరకు మీరు వెయిట్ చేయాలండి. మనకి ఎగ్స్ అనేవి ఫుల్గా అయితే బాయిల్ అవుతాయని, అలాగే ఇక్కడ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయిందండి. చూడండి, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా స్విచ్ ఆన్లోనే ఉంది, కానీ లైట్ అనేది ఆఫ్ ఉంది. సో మనకు బౌలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు పవర్ అనేది కట్ ఆఫ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా కట్ ఆఫ్ అయిన తర్వాత మీరు ప్లగ్ సాకెట్ని రిమూవ్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లగ్ సాకెట్ని రిమూవ్ అయితే చేసిన తర్వాత ఈ బౌల్స్ యొక్క లిడ్ని అయితే ఓపెన్ అయితే చేయండి. సో దీంట్లో ఉన్న ఎగ్స్ని మనం ఏదైనా ఒక స్మాల్ గిన్నె తీసుకుని దీంట్లో వాటర్తో నింపుకొని ఈ ఎగ్స్ అన్నీ కూడా దీంట్లో అయితే పెట్టండి. సో కూల్ వాటర్ని అయితే తీసుకోండి. చూడండి, మనకు ఎగ్స్ అనేది పగుళ్ళు అయితే వచ్చినాయి. అలాగే దీంట్లో ఉన్న వాటర్ టెంపరేచర్కి మనకు దీంట్లో వాటర్ అనేది మొత్తం అయితే కంప్లీట్గా అయితే బౌల్ అయితే అయిపోయింది. ఇంకా వాటర్ అనేది లేదండి. ఏదైనా వాటర్ ఉన్నట్లయితే కొద్దిగా క్లాత్తో దీన్ని క్లీన్ అయితే చేయండి. స్మూత్ అయిన కాటన్ క్లాత్ని యూజ్ చేసి దీన్ని క్లీన్ అయితే చేసుకుని పక్కన పెట్టండి. ఎగ్ యొక్క సెల్స్ని ఈ విధంగా రిమూవ్ అయితే చేసుకోండి. సో మనకు యావరేజ్గా ఒక 9 to 10 మినిట్స్లో అయితే ఇవి కుక్ అయితే అయిపోయినాయండి. సో ఈ ఎగ్ అనేది పగుళ్ళు అయితే లేవు.
సో మనకు ఎగ్ అనేది కంప్లీట్ అయితే కుక్ అయితే అయింది. ఎగ్ బాయిలర్ని యూజ్ చేసి ఈ విధంగా మీరు కుకింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.